హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరాక్ బాయ్స్. ఈరోజు నేను ఆకాశంలో చూస్తా ఉన్నాను గైస్. ఒక కామెట్ అయితే ఆకాశం నుంచి కిందకైతే పడింది గైస్. నేను దాని దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక బాక్స్ ఉన్నింది గైస్. ఆ బాక్స్లో ఒక వాచ్ ఉన్నింది గైస్. ఆ వాచ్ ఏందా అని రీసెర్చ్ చేస్తే బెంటెన్ వాచ్ గైస్. మీరు బెంటెన్ చూసే ఉంటారు. దాంట్లో ఉన్న వాచ్ దొరికింది గైస్. అది పెట్టుకున్నాను. ఇప్పుడు మనం బెంటెన్ లోకంలోకి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం బెంటెన్, అందుకే ఈ గేమ్ పేరు అందరికీ తెలుసు, బెంటెన్ పవర్ ట్రిప్. ఈరోజు అయితే ఆడబోతున్నాం. మనమైతే గేమ్ని అయితే స్టార్ట్ చేద్దాం. ప్రెస్ స్పేస్, న్యూ గేమ్ స్టార్ట్ చేయాలి గైస్. మనమైతే గేమ్లోకి వెళ్తున్నాం. లోడింగ్ అవుతుంది. ఐఎమ్ స్టోయింగ్. ఈ రోడ్డు గైస్ వచ్చింది. మనం రోడ్డు మీద అయితే ఉన్నాం. ఇదిగోండి గైస్ మన బెంటెన్ తాతది. మన బెంటెను. నేను బెంటెన్ ఎక్కువ చూడండి గైస్. ఆ పిల్ల ఎవరో తెలియదు నాకు. మనమైతే వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? యూరోపియన్ అడ్వెంచర్ అంట గైస్. మన బెంటెన్ అయితే పడుకోండు. మనమైతే వచ్చేసాం గైస్. బెంటెన్ తుంబతాదే కదండి. ఈ పిల్ల మధ్యలో అన్నిట్లో దొరుకుతుంది గైస్. వాట్ ఈస్ దట్ గైస్? ఈడెవరు? ఈడెవరో తెలిసే కింద కామెంట్లో చెప్పండి గైస్. నాకు ఈడెవరో తెలీదు. ఇదిగోండి గైస్ నాకు దొరికిన వాచ్. వాడేందో ఇసిరాడు, నా వాచ్ వెళ్ళిపోయింది. దాంట్లో ఉన్న శక్తులన్నీ తీసేసుకున్నాడు గైస్ ఈడు. మనకైతే శక్తులు ముందే ఉండేవి గైస్. ఇప్పుడైతే వాడు తీసేసుకున్నాడు, వాడు వెళ్ళిపోయాడు గైస్. ఇప్పుడు మనం దాన్ని కలెక్ట్ చేసుకోవాలి గైస్, శక్తుల్ని. మన బెన్ అయితే ఆలోచిస్తూ ఉన్నాడు, బాధపడుతున్నాడు. ఇదేందో పడిపోయింది గైస్. ఇదేంటి? ఏదో రాయిలాగుంది గైస్. ఇది క్లూ అంట గైస్. అయితే లోడింగ్ అవుతుంది ఇప్పుడు. హీట్ బ్లాస్ట్ గైస్. వీడికి తెలుసా? త్రో ఫైర్ బాల్స్ ఫ్రమ్ హిస్ హ్యాండ్స్ అంట. మనమైతే ఇప్పుడు వీటితో మాట్లాడాలి. వీటితో అయితే మాట్లాడేస్తాం గైస్. మనకైతే మిషన్ ఇచ్చాడు. ఈ మిషన్ కంప్లీట్ చేస్తే మనకేమైనా శక్తులు వస్తాయేమో. ఇదే గైస్ మ్యాప్. చాలా పెద్ద మ్యాప్ గైస్. ఇది ఓపెన్ వరల్డ్ అనుకుంటా గైస్. మిషన్ స్టార్టెడ్ గెటింగ్ అరౌండ్. మనమైతే వెళ్ళాలి ఆడ మార్క్ పెట్టిన కాడికి. మనమైతే వచ్చేసాం ఇప్పుడు. ఓకే, మనకి ఓవర్ బోర్డు కూడా ఉంది గైస్. ఇదిగోండి గైస్ మనం ఓవర్ బోర్డు. ఇప్పుడు మనం పైకి వెళ్ళాలి. పైకి కింద పడిపోయింది గైస్. ఎట్టాం కాదు గైస్. దీని మీద నుంచి ఎగరుతుంటే మనం ఎగరుతున్నాం గైస్ పైకి. అయితే పైకి వచ్చాం. ఈసారి కేర్ఫుల్గా వెళ్ళాలి. చిన్నగా నెమ్మదిగా మళ్ళీ పడిపోయినా. ఇదంతా నా వల్ల కాదు. ఇప్పుడు మనం మళ్ళీ పైకి ఎక్కాలి. దీని మీద మీకైతే పైకి ఎగరుతున్నాం. ఇప్పుడు మనం కింద దిగదాం గైస్. మళ్ళీ దాంట్లో అటుంటే మళ్ళీ వెళ్ళిపోతాం. వీటితో అయితే మాట్లాడాలి. మనమైతే వీళ్ళతో మాట్లాడేసాము. మిషన్ కంప్లీటెడ్ గెటింగ్ అరౌండ్. మిషన్ కంప్లీట్ అయిపోయింది గైస్. మళ్ళీ మిషన్ స్టార్టెడ్ ట్రాంక్వల్ ట్రాన్స్మిషన్ అంట గైస్. ఇప్పుడు మనం పైకి వెళ్ళాలి. దాని పైకి ఎక్కడైతే చెట్లు పడిపోతున్నాయి గైస్. చెట్లు పడిపోయినాయి. ఇప్పుడు మన రేడియో టవర్ పైకి అయితే వెళ్ళాలి. ఓవర్ బోర్డ్తో కూడా పైకి వెళ్ళిపోతుండే గైస్ ఇది మోడల్. మనమైతే పైకి వచ్చేసాము. రూమ్ లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మనం కలెక్ట్ చేసుకోవాలి గైస్ ఇవన్నీ. ఇప్పుడు సాంగ్స్ అయితే వస్తున్నాయి రేడియో స్టేషన్ నుంచి. చాలా పెద్దది కదా గైస్ రేడియో స్టేషన్. మనకైతే పోర్టల్ వచ్చింది. మనం ఈ పోర్టల్లోకి వెళ్ళాలి అనుకుంటా. మనమైతే అడగదాం అందరిని. అకార్డింగ్ టు మై అది రూయిడ్ పోర్టల్ అంట గైస్. మనం దాంట్లోకి వెళ్తే హీట్ బ్లాస్ట్గా మారచ్చు అంట గైస్. మనమైతే ఇప్పుడు దాంట్లోకి వెళ్ళాలి. ఏదో ఒకటి చేసి వెళ్ళిపోతాం. ధైర్యం చేసి వెళ్ళిపోతాం గైస్. 3, 2, 1 లెట్స్ గెట్ ఇన్ టు ది పోర్టల్. ముందుకైతే ఇదే ముందుకు వెళ్ళట్లేదు గైస్. ముందు వచ్చేసాం. ఇదే గైస్ మన బెంటెన్.
బెంటెన్ అనే నేమ్ ఎందుకు వచ్చిందో చెప్పండి గేస్. మనమైతే పోర్టల్లోకి వచ్చేసాం. ఇదంతా మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి గేస్. చాలా ఎదిగే, చాలా హైట్కి పడిపోయినాం గేస్. మనం మళ్ళీ మళ్ళీ పడిపోయినాం. ఈసారి ఏం కేర్ఫుల్గా వెళ్ళాలి గేస్. 1 జస్ట్ మిస్. 2 వచ్చేసాం గేస్. ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలా? మనమైతే కలెక్ట్ చేసుకున్నాం గైస్. మనమైతే హీట్ బ్లాస్ట్ అయ్యాము. మనం హీట్ బ్లాస్ట్ అయ్యాము గైస్. ఇప్పుడు మనం పైకి వెళ్ళాలి. ఇక్కడ కాయిన్స్ కలెక్ట్ చేసుకుంటే వెళ్ళాలి గైస్. డబుల్ స్పేస్ నొక్కితే మనం చాలా హైట్కి ఎగురుతున్నాం గైస్. ఇది డబిలిటీ గైస్. 2 అబిలిటీలు నాకు తెలుసు. ఇప్పుడు మనం దీని పైకి వెళ్ళాలి. మళ్ళీ ఇప్పుడు కాయిన్స్ కలెక్ట్ చేసుకుని మనం కిందకి వెళ్ళాలి. ఎగురు అది చాలా హైట్కి ఎగురుతుంది గైస్. ఇప్పుడు మనం ఇటు వెళ్ళాలి. కాయిన్స్ కలెక్ట్ చేసేసుకున్నాం గైస్. మనమైతే పైకి వచ్చేసాము. ఇదే లాస్ట్. వీడితో ఫైట్ చేయాలా? నా కొడుకుని కొద్దిగా హెల్త్ ఉంది గైస్. వాడితే వేసేసాం. ఇంకోటి వచ్చాడే, ఇన్ని కూడా వేయాలి. గైస్ మన ఈ మూతో కాలుతున్నాడు కదా గేసుడు. అయిపోయింది గేసుడు. ఇప్పుడు మళ్ళీ మనం పైకి వెళ్ళాలి. దగ్గరికి అయితే వచ్చేసాము. పైకి అయితే వచ్చేసాం గేస్. మనం దీన్ని పగలగొట్టాలి. కాలిపోయింది గేస్. ఇంకా 50 మీటర్స్ దూరం వెళ్ళాలి. ఎగురు. ఇటు పోయి కాయిన్స్ కలెక్ట్ చేసేసుకున్నాం. ఫస్ట్ కాయిన్స్ కూడా ఇంపార్టెంటే గైస్. ఎందుకో నాకు కూడా తెలియదు, కానీ ఇంపార్టెంట్ అంట నేను చూసిన వీడియోస్లో. అదే కాయిన్స్ కూడా కలెక్ట్ చేసుకుంటున్నాం. మనమైతే వచ్చేసాం. ఇప్పుడు దీని గైస్ ఒకటి అయితే వెలిగింది. ఆ రెండింటిని కూడా వెలిగితే అవును మనం బయటకు వెళ్ళిపోవచ్చు గైస్. మళ్ళీ ఎడ ఎనిమిస్ ఈయన సావట్లేదు గైస్. చాలా కష్టంగా ఉంది. ఒక డౌట్. ఇంకొకటి ఉంది గైస్. కొద్దిగానే అయిపోయింది గైస్. కాయిన్ కలెక్టింగ్ అయిపోయినాం గైస్. మనం ఇంకా పైకి ఎక్కాలి. ఎత్తుకి ఎదగాలి గైస్. 2వది అయితే వెలిగేసింది. ఇప్పుడు మనం 3వ దానికోసం వెళ్ళాలి. అది కూడా గైస్ దాన్ని పగల కొడితే వచ్చేస్తుంది 3వది కూడా. మనం ఇంటికి వెళ్ళి దుండు దుప్పటేసి పడుకోవాలి. నన్ను పడేసేటట్టుంది గైస్. వాడినైతే కింద పడేసాం. ఇప్పుడు 3వది కూడా వెలిగేసింది గైస్. మనదైతే ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి దుండు దుప్పటేసుకుని పడుకోవాలి. భలే ఉంది కదా గైస్ హీట్ బ్లాస్ట్. ఈ వీడియోలో అయితే హీట్ బ్లాస్ట్ ఒక్కటే అన్బాక్సింగ్ అంటే ఇంట్రొడ్యూస్ చేద్దాం. ఇంకా నెక్స్ట్ వీడియోలో అన్నీ తెద్దాము. ఇప్పుడు మనం పైన ఉన్నాం. కిందకి వెళ్ళాలి. ఇప్పుడు దీన్ని కాలబెట్టాలి. కాలిపోయింది గైస్. ఇది కాలిపోయింది. ఇప్పుడు మనం బెన్ లాగా ఇన్ని కలెక్ట్ చేసుకోవాలి గైస్. మనం టోటల్గా 1 2 3 4 5 6 7 మనం ఒకరం అంటే 6. ఇప్పుడు మనం బెన్ అయిపోయినాం. ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళాలి. 15 మనమైతే వచ్చేసాం గైస్. వీడి దగ్గరికి వీడితో మాట్లాడాలి. మనమైతే వాడితో మాట్లాడేసాం గైస్. మిషన్ కంప్లీటెడ్. మనకైతే 15 కాయిన్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు మనం రోడ్ని అయితే క్లియర్ చేయాలి. అంటే 5 ట్రీస్ అయితే పడిపోయినాయి. వాటిని కాలబెట్టాలి. ఇప్పుడు ఒకదాని దగ్గరికి అయితే వెళ్దాము. 5 ట్రీస్ want to remove గైస్. ఇదిగోండి గైస్ ఒకటి. మనం హీట్ బ్లాస్ట్ అయిపోదాం. అంతేనా నేమ్? హీట్ బ్లాస్ట్ అనుకుంటా గైస్. మీరు కింద కామెంట్ చేయండి హీట్ బ్లాస్టే కాదా. దీన్నైతే కాలబెట్టేసాం. ఒకటి కంప్లీటెడ్. నెక్స్ట్ది అదిగోండి గైస్ మన ముందే ఉంది. సెకండ్ది కూడా కంప్లీటెడ్. ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ది ఎక్కడుంది? అదిగోండి గైస్ థర్డ్ది. దాని దగ్గరికి అయితే దాన్ని కూడా కాలబెట్టేద్దాం. ఇప్పుడు 3 ఫినిష్ అయిపోతాయి. నెక్స్ట్ 4th ఎక్కడుంది గైస్? 3 was removed అండ్
అదిగోండి గైస్ ఫోర్త్ది కూడా రిమూవ్ చేసేసాం. నెక్స్ట్ ఫిఫ్త్ ఎక్కడుంది గైస్? ఫిఫ్త్ ఎక్కడుంది? ఓ ఫిఫ్త్ ట్రీ ఆడండి. ఓ ఏది గైస్? నేను ఇటు పెడితే అటు పోతున్నా, దొరకద్దేమో. వాడు ఇట్టే అని చెప్పాడు. అదిగోండి గైస్ ఫిఫ్త్ కూడా దొరికేసింది. దాన్ని కూడా కాలు పెట్టేస్తే మన మిషన్ కంప్లీటెడ్. 5 అయితే అయిపోయినాయి. ఇప్పుడు మనం ఒక దగ్గరికి వెళ్ళాలి గైస్. మనం బెండ్లోకి అయితే అంతే గైస్. ఈ వీడియోకి టాటా సీయూ సెలవు. మనం నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ బటన్ నొక్కేయండి. కామెంట్లో మీ పేరు ఏదో ఒకటి పెట్టేయండి గేస్. మీకు ఇష్టమో కాదో అన్నీ పెట్టేయండి గేస్. 10 కామెంట్స్ అయితే ఫినిష్ చేసేయండి. అంతే గైస్. ఈ వీడియోకి టాటా సీయూ సెలవు. బాయ్ బాయ్. జై హింద్ గైస్.